ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అయోధ్య నుండి వచ్చిన శ్రీ బాలరాముని పూజిత పవిత్ర అక్షతలు ప్రతి ఇంటికి ఎలా అందజేశారో ఈ వీడియోలో చూద్దాం. తారీఖు అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అండి. 22వ తారీఖు ఈ అక్షంతలు 22వ తారీఖు దాకా దేవుడి గుడిలో పెట్టుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు ఒకసారి హనుమాన్ చాలీసా పఠించండి. 22 సాయంత్రం 5 దీపాలు బయట వెలిగించుకోండి. జై శ్రీరామ్. అయోధ్య రామ వీటిని 22వ తారీఖు దాకా ఉంచుకున్నా. ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ వస్తే హనుమాన్ చాలీసా పారాయణ ఉంచండి. లేకపోతే శ్రీరామ జయ రామ అనుకో 22వ తారీఖు దాకా ఉంచుకొని వీటిని దేవుడి గుట్లు 22వ తారీఖు సాయంకాలం 5 స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇక్కడ వాకిట్లో 5 దీపాలు పెట్టుకొని 5 దీపాలు ప్రమితలు పెట్టుకొని వెలిగించుకొని వీటిని ఏం చేస్తుంటే గిన్నెలో పెట్టుకొని వాటి రోజు బియ్యం మన ఇంట్లో పోసుకొని కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా పసుపు వేసి కలుపుకుంటే మొత్తం అక్షంతలు అవుతుంది. అవి ప్రతిరోజు కూడా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ పిల్లలకు కానీ అమ్మ వచ్చినా బాగాలేకుండా ఆ అక్షంతలు తల మీద వేసుకోండి. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత తల మీద వేసుకుంటే మంచిదమ్మా. ప్రతిరోజు పారాయణం మాత్రం కంపల్సరీ చెయ్యి. ఒకవేళ మీకు శ్రీరామ జయ రామ జయ జయ రామ గుర్తు లేకపోతే శ్రీరామ 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 విజయాన్ చేసా అమ్మ. ఈ అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షంతలు ఈ అక్షంతల్ని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు దేవుడి గుట్లో పెట్టుకొని ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ 108 సార్లు పారాయణం చేసి హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదువుకొని 22వ తారీఖు దాకా దేవుడి గుట్లో ఉంచుకోండి. 22వ తారీఖు రోజు కదా సాయంకాలం 5 స్నానం చేసి శుభ్రంగా ఇంట్లో దీపాలు చేసుకొని ఇక్కడ 5 దీపాలు వెలిగించుపెట్టుకొని ఈ అక్షంతలు తీసుకొని గిన్నెలో పోసుకొని మళ్ళీ మన ఇంట్లో కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యం కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఎక్కువ చేసుకొని వాటిని ఎక్కువ కలుపుకొని వాటిని పుట్టినరోజులకి పెళ్లి రోజులకి పిల్లలకి మనకి తన బాగా అక్షంతలు వేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా స్నానం చేసి వేసుకోవచ్చు. అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఉంది. అందుకని అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అనమాట. ఇంకా 22వ తారీఖు దాకా మేము దేవుడి గుట్లో పెట్టుకొని మనకి మంచిగా అంటే ఒక గిన్నెలో కలుపుకొని యాడ్ చేసుకోండి. అప్పటిదాకా రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ 108 సార్లు హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి. సాయంత్రం పూట ఒక 5 దీపాలు వెలిగించండి. 22వ తారీఖు సాయంత్రం ఇవి అక్షంతలు కలిపి పండగలప్పుడు కానీ పుట్టినరోజులు పిల్లలకి స్కూల్కి వెళ్ళే తల మీద మనం వేసుకుంటే మంచిది.
మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.